సంధ్య, అమ్మని ఇలా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అత్తయ్య ఆరోగ్యం త్వరగా కుదుటపడటం నాకు హ్యాపీగానే ఉందబ్బే. కాకపోతే ఈ ఆనందం ఎన్నాళ్ళు ఉంటుందనేదే నా ప్రశ్న. రిషి మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతే అప్పుడు అత్తయ్య పరిస్థితి ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. దాము, మన మనవడు మనవరాలతో కలిసి ఇలా వెన్నెల్లో పడుకోవడం బాగుంది కదా? అవును చంద్ర, ఇంతకంటే ఇంకేం ఆనందం కావాలి మనకి? ఈ ఆనందం దూరం కాకుండా ఎప్పుడు మనతో పాటు ఇలాగే ఉంటే ఎంత బాగుంటుందో. కాని ఓ పక్క సింధు రూపంలో మన ఆనందానికి ప్రమాదం పొంచి ఉంది. సరే, పడుకో. అమ్మే, లెగవే. అమ్మీ, ఏందమ్మే? లెగవే, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఓహో, అందరూ పడుకున్నారు, లే. కానీ అయ్యో,
అమ్మి కానివే ఏ కానీ ఏ అడితే పడుకో కానీ అబ్బా కర్మ రిషి నాన్న రిషి ఏంటి అయ్యో ఎందుకు నన్ను పడుకుంటే లేపుతున్నావు? అయ్యో రిషి మీ నానమ్మ పక్కన పడుకోరా లేదు నేను ఎక్కడ పడుకుంటాను షుషు అరవకరా బాబు పో నా దగ్గర పడుకో ఆ? రా. అయ్యో నేను ఎక్కడ పడుకుంటాను? అరవకరా ఒరేయ్ నీకు దండం పెడతాను రా పడుకో పడుకో కర్మ నాన్న రిషి ఏంటి అశ్శు. రిషి పడుకో. అయ్యో వీడొకడు ఈడేంటో మీ పానకల్లో పుడుకలో వచ్చుండడు. అమ్మి నువ్వే ఏదో ఒకటి చేయమ్మి. నేను లేపానే కానీ ఆడు మాత్రం వాళ్ళ నాన్నని పట్టుకుని పడుకుని ఉన్నాడు చూడు. మనమేం చేస్తాం? నిద్రమోహం దానా పెద్ద నిద్రమోహం దానివే నువ్వు. ఏదో ఒకటి చేయమ్మి. సింధు ఏం చేస్తున్నావు? రిషికి లంచ్ బాక్స్ రెడీ చేస్తున్నానక్క. ఇప్పుడు రిషి నీతో లేడు సింధు. అక్కడ వాళ్ళ నాన్న నాన్నమ్మలతో ఉన్నాడు. అక్కడ రిషిని శశిని స్కూల్కి పంపించేవాళ్లు ఇద్దరికీ లంచ్ బాక్సులు పెట్టకుండా పంపిస్తారనుకుంటున్నావా? నిజమే అక్క. ఏదో పిచ్చిలో ఆ విషయమే మర్చిపోయాను. వాళ్ళెంత క్యారేజ్ కట్టించినా రిషి అమ్మ చేతి వంట కోసం ఎదురు చూస్తూ ఉంటాడక్క. పిచ్చి కాదు సింధు, కొడుకు మీద అమ్మకున్న ప్రేమ. రిషిని పంపించానన్న మాటే కాని వాడు లేకుండా నేను ఉండలేకపోతున్నానక్క.
వాడి జ్ఞాపకాలే నన్ను చుట్టుముడుతున్నాయి. రిషిని చూడాలని నా మనసు ఎంతో ఆరాటపడుతుందక్కా. నువ్వు చెప్పకపోయినా నిన్ను చూస్తేనే తెలుస్తుంది సింధు. నువ్వా ఇంటికైతే వెళ్ళి ఎలాగూ కలవలేవు. స్కూల్ టైం అవుతుంది, త్వరగా వెళ్ళు. సరే అక్క, నేను బయలుదేరుతాను. లేట్ అయితే వాడు క్లాస్కి వెళ్ళిపోతాడు. అప్పుడు నేను వాడిని కలవడం కుదరదు. సరే వెళ్ళు, జాగ్రత్త. అక్క, అటు నుంచి అట్టే నేను ఆఫీస్కి వెళ్తాను. పిచ్చి సింధు, పిల్లలంటే ఎంత ప్రేమో. అన్న, నువ్వు వెయిట్ చేయి. అలాగే మేడం. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. పిల్లలు రిషి శశి వచ్చారా? లేదు మేడం, ఇంతవరకు రాలేదు. రాలేదా? ఎందుకు రాలేదు? ఏమో మేడం, నాకు తెలీదు. ఇంకా రాలేదా? ఈ పాటికి వచ్చి ఉండాలి కదా. ఎందుకు ఆలస్యమైనట్టు? యష్కి కాల్ చేస్తే విషయం ఏంటో తెలుస్తుంది. యష్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? ఆఫీస్లో ఉన్నాడా? అన్న, త్వరగా పోని. ఓకే మేడం. యష్ ఇంకా ఆఫీస్కి రాలేదేంటి? ఫోన్ తీయట్లేదేంటి? రోజీ, చెప్పండి మేడం. మీ బాస్ ఇంకా ఆఫీస్కి రాలేదేంటి? ఎస్ సార్, ఇవాళ ఆఫీస్కి రారంట మేడం. ఫోన్ చేసి చెప్పారు. ఎందుకు రారు? ఎందుకో తెలియదు మేడం. అసలు ఏమై ఉంటుంది? నాకొకసారి రిషిని చూడాలని, తనతో మాట్లాడాలని అనిపిస్తుంది. మావయ్యకి ఫోన్ చేస్తే హలో. మావయ్య, రిషి ఉన్నాడా? ఉన్నాడమ్మా. ఒకసారి పిలుస్తారా? మాట్లాడతాను. అలాగేనమ్మా, నువ్వు లైన్లోనే ఉండు, పిలుస్తాను. రిషి, రిషి. దాము, ఒకసారి రిషిని పిలు. దేనికి? వాళ్ళమ్మ ఫోన్ చేసింది, రిషితో మాట్లాడాలంట. రిషి ఇక్కడికి వచ్చినా దీని పీడ మాత్రం వదలటం లేదు. నీకే చెప్తుంది,
వెళ్ళి రిషిని తీసుకురా. సింధు లైన్లో ఉంది. రిషి స్నానం చేస్తున్నాడు, రావటానికి టైం పడుతుంది. తర్వాత ఫోన్ చేయమని చెప్పు చంద్ర. రిషి స్నానం చేస్తున్నాడటమ్మా. ఫోన్ మళ్ళీ చేస్తావా? అలాగే మావయ్య. మావయ్య, యష్ ఇంట్లోనే ఉన్నాడా? ఉన్నాడమ్మా. పిలుస్తారా? మాట్లాడాలి. అలాగేనమ్మా. యష్, యష్, యష్. ఫోన్ కట్ చేయకుండా ఇంకేం మాట్లాడుతుందంట? ఏమో నాకు తెలీదు. ఏంటి నాన్న? సింధు నీతో మాట్లాడుతుందట్రా. ఇదిగో. చెప్పు సింధు. రిషిని ఇవాళ స్కూల్కి ఎందుకు పంపలేదు? అంటే అది రిషి ఇక్కడ ఉండేది 3 రోజులే కదా, అందులో ఒకటి సండే. అమ్మంది ఈ 2 రోజులు రిషి స్కూల్కి వద్దులేరా, ఇంట్లోనే ఉండని, వాడుంటేనే మనకు ఆనందంగా ఉంటుందంటే అందుకే స్కూల్కి పంపలేదు. మీ ఆనందం కోసం రిషి చదువు పాడు చేస్తారా? అయినా 2 రోజులకే చదువు పాడైపోతుందా? రిషి చదువు గురించి నువ్వేం వరీ అవ్వకు. అంతగా అవసరం అయితే ఈ 3 రోజులు నేను ఇంట్లోనే ఉంటాగా, వాడిని నేను చదివిస్తాలే. ఈ 3 రోజులు రిషిని పూర్తిగా మాతోనే ఉండని. ఉంటాను. ఏంటంటారా? రిషిని స్కూల్కి ఎందుకు పంపలేదు, చదువు పాడైపోతుందిగా అంటుంది సింధు. దాని బాధ రిషి చదువు గురించి కాదురా. రిషి మన ఇంట్లోనే ఉండటం వల్ల దాని కొడుకుని చూడ్డానికి మాట్లాడడానికి కుదరడం లేదు కదా, అది దాని బాధంతా. ఒక్క రోజుకే రిషి గురించి అంత విలవిలలాడిపోతుందే, మరి మనం ఇన్ని రోజులు రిషి కోసం ఎంత బాధపడ్డాంరా? ఆ బాధ ఏంటో దానికి తెలియాలిగా. పడని. సింధు, ఇంతకు ముందే కదా ఆఫీస్కి వెళ్ళావు, అప్పుడే వచ్చేసావేంటి? ఆఫీస్లో వర్క్ చేయబుద్ధి కాలేదక్క. దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. మెంటల్ టెన్షన్ ఎక్కువైపోతుంది, అందుకే వచ్చేసాను. మెంటల్ టెన్షనా? అసలు దేనికి? రిషి గురించి అక్క. నేను వాణ్ణి చూడకుండా ఉండలేకపోతున్నాను. ఆకలి వేయడం లేదు, నిద్ర రావడం లేదు. రిషి లేకుండా నాకు పిచ్చెక్కిపోతుందక్క. కనీసం స్కూల్కి వస్తాడు కదా, అక్కడ వాణ్ణి చూడొచ్చు కదా అని ఆశపడితే వాడు స్కూల్కే రాలేదు. అదేంటి, రిషిన్ వాళ్ళు స్కూల్కి పంపించలేదా? లేదక్కా. మరి నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి అడగకపోయావా? అడిగానక్క. రిషితో మాట్లాడదామని మావయ్యకి ఫోన్ చేశాను. వాడు స్నానం చేస్తున్నాడు, తర్వాత ఫోన్ చేయమని యష్ వాళ్ళ అమ్మ చెప్పింది. అసలు రిషిని స్కూల్కి ఎందుకు పంపలేదు అని యష్ని అడిగాను. వాళ్ళమ్మ చెప్పిందంట, ఈ 3 రోజులు రిషిని ఇంట్లోనే ఉండని స్కూల్కి పంపొద్దు అని. నాకెందుకో అనుమానంగా ఉంది సింధు. నువ్వు కలుస్తావనే రిషిని స్కూల్కి పంపించలేదనిపిస్తోంది. నువ్వు రిషితో మాట్లాడకూడదనే స్నానం చేస్తున్నాడని అబద్ధం చెప్పారేమో. ఈ 3 రోజుల్లో ఆ దమయంతి నీ కొడుకుని ఏదో మాయ చేసి
మనసు మార్చటానికి ట్రై చేస్తుందనిపిస్తోంది. అందుకే రిషినక్కడ వాళ్ళ దగ్గర వదలొద్దు అని చెప్పాను. నువ్వు నా మాట వినలేదు. ఇప్పటికీ మించిపోయిందేం లేదు సింధు. వాళ్ళింటికి వెళ్ళి రిషిని తీసుకొచ్చేయి. మావయ్యకి మాటిచ్చానక్క. ఇప్పుడెళ్ళి రిషిని తీసుకొచ్చేస్తే ఆయన బాధపడతారక్క. తీసుకురాకపోతే నువ్వు బాధపడాల్సొస్తుంది. బాధలు నాకు అలవాటే అక్క. ఇంకెన్ని రోజులు? 2 రోజులేగా. ఓపిక పడతాను. సరే, నీ ఇష్టం. దెబ్బ తగిలితేనే కదా నొప్పి తెలిసేది. సరే, ఇంట్లో ఒంటరిగా ఉంటే రిషి గురించి ఆలోచిస్తూ బాధపడతావు కానీ నాతో రా. నిన్ను ఆఫీస్ దగ్గర దించి నేను కోర్టుకు వెళ్తాను. పనిలో పడితే కాస్త నీ మెంటల్ టెన్షన్ తగ్గుతుంది. వెళ్దాం పదా. రా. నీతో మీ తాతయ్య మాట్లాడతారంట. నేను తర్వాత మాట్లాడతానమ్మా. హలో, ఎవరు? రిషితో మాట్లాడాలి. రిషిని పిలు. రిషి, ఇదిగో అమ్మా నీతో మాట్లాడుతుందంట. రిషి, ఎలా ఉన్నావు నాన్న? నేను తర్వాత మాట్లాడతానమ్మా. హలో